ఎంపవర్మెంట్ బై ఆర్కే కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వేస్తున్న కొత్త రాజకీయ ఎత్తుగడ ఏమిటి? తెలంగాణలో బీజేపీ నుంచి ముప్పు పొంచి ఉన్నందునే కేసీఆర్ రూట్ మార్చారా? రాజకీయ ప్రయోజనాల కోసం యూటర్న్లు తీసుకోవడం కేసీఆర్కు అలవాటేనా? పరిస్థితులు వికటిస్తే బీజేపీతో చేతులు కలపడానికి కూడా కేసీఆర్ సిద్ధమేనా? కేసీఆర్ తన వ్యూహ చతురతతో తెలంగాణ బీజేపీని ఎలా అయోమయంలో పడేశారు? తాను చావు దెబ్బ కొట్టిన కాంగ్రెస్ పార్టీ తిరిగి నిలదొక్కునేలా కేసీఆర్ సహకరిస్తున్నారా? ఇంతకు 30 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్లో ఉన్నారనడంలో నిజమెంత? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు విశ్లేషణాత్మక సమాధానాలు ఇవాల్టి కార్యక్రమంలో చూద్దాం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయంగా తీసుకునే నిర్ణయాలు అనూహ్యంగా ఉంటాయి. రాజకీయ ప్రత్యర్థుల అంచనాలకు అందకుండా ఆయన ఎత్తుగడలుంటాయి. రాష్ట్రంలో తన ప్రతిష్ట మసగబారుతోందని దుబ్బాక గ్రేటర్ ఎన్నికల ఫలితాల తర్వాత గ్రహించిన కేసీఆర్ తాజాగా తన రూటు మార్చుకున్నట్లనిపిస్తోంది. కాంగ్రెస్ను బలహీనపరచడం వల్ల భారతీయ జనతా పార్టీ నుంచి ముప్పు ఏర్పడుతున్నందున ఆ పార్టీ విషయంలో ఆయన తన వైఖరి మార్చుకున్నారు. సొంత పార్టీలోని అసంతృప్తవాదులతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది భారతీయ జనతా పార్టీ వైపు చూస్తుండడంతో కేసీఆర్ సరికొత్త రాజకీయ ఎత్తుగడకు శ్రీకారం చుట్టారు. కేంద్రంతో ఇక యుద్ధమే అని ప్రకటించిన 24 గంటల్లోనే ఢిల్లీ వెళ్లి భారతీయ జనతా పార్టీ పెద్దలు మోదీ, షాలను కలిసొచ్చిన తర్వాత ఆయన తన రూటు మార్చుకున్నారు. మోదీ, షా ద్వయానికి ఏమి చెప్పి వచ్చారో స్పష్టంగా తెలియకపోయినా అప్పటి వరకు తాను వ్యతిరేకించిన రైతు చట్టాలకు జై కొట్టడంతో పాటు ఆయుష్మాన్ భారత్ పథకంలో తెలంగాణ కూడా చేరుతుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కేంద్రానికి చెప్పించారు. భారతీయ జనతా పార్టీ పెద్దలకు భయపడి కేసీఆర్ యూటర్న్ నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శలు చేస్తున్న వారున్నప్పటికీ ఆయన ఈ నిర్ణయాలు తీసుకోవడం వెనుక మరో పరమార్థం కూడా దాగి ఉందన్న అనుమానాలు కలుగుతున్నాయి. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీను ప్రత్యర్థిగా పరిగణించి యుద్ధం చేస్తే నష్టం తప్పేలా లేదని గ్రహించడం వల్లనే కేసీఆర్ రూటు మార్చినట్లు స్పష్టమవుతోంది. అదే సమయంలో ఉద్యోగులు, నిరుద్యోగులలో తన ప్రభుత్వంపై ఏర్పడిన వ్యతిరేకతను అధిగమించడానికై ఉద్యోగులకు వేతనాల పెంపు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వంటి చర్యలకు కూడా శ్రీకారం చుట్టారు. వివిధ వర్గాల ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడడంతో గతంలో తీసుకున్న నిర్ణయాలను కూడా ఉపసంహరించుకుంటున్నారు. ఇందులో భాగంగా ఎల్ఆర్ఎస్ వంటి పథకాలను ఉపసంహరించుకున్నారు. కేసీఆర్ వైఖరిలో వచ్చిన ఈ మార్పు చూసి పలువురు ఆశ్చర్యపోతున్నారు. అయితే రాజకీయంగా లాభం వస్తుందనుకుంటే కేసీఆర్ ఎన్ని యూటర్న్లైనా తీసుకుంటారని ఆయన గతం చెబుతోంది. ఢిల్లీ పర్యటన తర్వాత తమ అధినేతలో చాలా మార్పు వచ్చిందని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతకీ ఈ మార్పెందుకో ఇప్పుడు చూద్దాం. భారతీయ జనతా పార్టీపై ఇప్పటి వరకు ఒంటి కాలుపై ఎగిరి పడుతూ వచ్చిన కేసీఆర్ ఇప్పుడు ఆ పార్టీతో కలిసి పనిచేయడానికి సైతం సిద్ధపడుతున్నారా? ఈ మేరకు భారతీయ జనతా పార్టీ కేంద్ర పెద్దలకు ఆయన హామీ ఇచ్చి వచ్చారా? వంటి ప్రశ్నలు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి. ముస్లింలు అధిక సంఖ్యలో ఉండే తెలంగాణలో భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపి నష్టపోవడానికి కేసీఆర్ సిద్ధపడ్డమేమిటి అన్న సందేహం కూడా సహజంగానే కలుగుతోంది. అయితే ఈ ప్రశ్నలు, సందేహాలు ప్రజల్లో కలగాలని కేసీఆర్ బలంగా కోరుకుంటున్నట్లు అనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీకు దగ్గరైతే కేసీఆర్కు నష్టం కదా అని భావించాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో ఇటువంటి అనుమానం ఏర్పడడం కేసీఆర్కు చాలా అవసరం. గడిచిన కొన్ని రోజులుగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రజల్లో ఇప్పటికే ఈ దిశగా అనుమానం ఏర్పడింది. భారతీయ జనతా పార్టీతో చేతులు కలపడానికి ఢిల్లీ పెద్దలకు కేసీఆర్ హామీ ఇచ్చారట కదా అని ఇప్పటికే రాజకీయ వర్గాల్లో చర్చ మొదలయ్యింది. ఇలాంటి వాతావరణాన్ని సృష్టించగలిగితే కేసీఆర్కు రాజకీయంగా లాభమే తప్ప నష్టముండదు.
దుబ్బాక గ్రేటర్ ఫలితాల తర్వాత మంచి ఊపు మీదున్న భారతీయ జనతా పార్టీ నేతలను కూడా కేసీఆర్ తన తాజా ఎత్తుగడలతో అయోమయానికి గురి చేయగలిగారు. ఢిల్లీలో ఏం జరిగింది? మనతో దోస్తానా చేయబోతున్నట్లుగా కేసీఆర్ ప్రవర్తిస్తున్నారు, ఏంటి కథ అని భారతీయ జనతా పార్టీ నాయకులు ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నారు. దీంతో కేసీఆర్ ఢిల్లీలో ఏం చెప్పి వచ్చినా ఆయన మాటలను మోదీషాలు నమ్మరని భారతీయ జనతా పార్టీ నాయకులు సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వస్తోంది. కేసీఆర్ సరిగ్గా ఇదే కోరుకుంటున్నారు. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు ఉంటుందేమోనన్న అనుమానం భారతీయ జనతా పార్టీ శ్రేణులలో ఏర్పడడాన్ని కేసీఆర్ కోరుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. 2 ఏళ్ల క్రితం భారతీయ జనతా పార్టీ నాయకులలో ఇటువంటి అభిప్రాయమే ఉండేది. అప్పట్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న డాక్టర్ కె లక్ష్మణ్ వంటి వారు సైతం తమ పార్టీ ఢిల్లీ పెద్దలను కలిసి తెలంగాణ రాష్ట్ర సమితితో మన పార్టీ వైఖరి ఎలా ఉండబోతున్నదని అడిగి తెలుసుకునేవారు. రాష్ట్రంలో తాము కేసీఆర్ పై ఎంత యుద్ధం చేసినా తమ పెద్దలు చివరకు ఆయనతో పొత్తు పెట్టుకుంటే ఎలా అన్న సందేహం వారిని పీడించేది. ఈ నేపథ్యంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో తమకు 3 సీట్లు కేటాయిస్తే చాలని అమిత్ షా విజ్ఞప్తి చేసినప్పటికీ కేసీఆర్ ఖాతరు చెయ్యలేదు. ఆ తర్వాత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చిన భారతీయ జనతా పార్టీ అధిష్టానం కేసీఆర్ విషయంలో దూకుడుగా వెళ్లాలని దిశానిర్దేశం చేసింది. సీన్ కట్ చేస్తే తెలంగాణ రాష్ట్ర సమితి భారతీయ జనతా పార్టీ సంబంధాల విషయంలో 2 ఏళ్ల క్రితం ఎటువంటి అనుమానం ఉండిందో ఇప్పుడు మళ్లీ అటువంటి అనుమానం ఏర్పడింది. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరే ఇందుకు కారణం. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పుంజుకోకుండా కట్టడి చేయడానికే ఆయన ఈ స్కెచ్ వేసుకుంటున్నట్లు భావించవచ్చు. గతంలో భారతీయ జనతా పార్టీలో నెలకొన్న అనుమానాలన్నీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి శ్రేణుల్లో సృష్టించడమే కేసీఆర్ లక్ష్యంగా చెబుతున్నారు. తన పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలోకి వలసలను అరికట్టడానికై ఆయన ఈ సరికొత్త ఎత్తుగడను అమలు చేస్తున్నట్లుగా ఉంది. మంత్రి కేటీఆర్ కూడా నూతన సంవత్సరం తొలి రోజున తనను కలిసిన పార్టీ నాయకులతో సంభాషిస్తూ పార్టీ నాయకులు తొందరపడవద్దు, రాజకీయాల్లో ఓపిక అవసరం, భవిష్యత్తులో అందరికీ మంచి అవకాశాలొస్తాయి అని సూచించడం గమనార్హం. హైదరాబాద్కు వచ్చిన నాయకులు తనను కలవాల్సిందే గాని తాను వెళ్లి కలుసుకోవడం కేసీఆర్కు అలవాటు లేదు. కేంద్ర మంత్రులకు సైతం ఆయన ఫోన్లో అందుబాటులోకి వచ్చేవారు కాదు. అలాంటిది 2 రోజుల క్రితం తన భార్యకు చికిత్స చేయించడానికి వచ్చిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను ఆయన బస చేసిన హోటల్కు వెళ్లి మరీ కేసీఆర్ కలవడం సంచలనాత్మక వార్తే అయ్యింది. కేసీఆర్ ఏమిటి, భారతీయ జనతా పార్టీకు చెందిన ఒక ముఖ్యమంత్రిని ఆయన బస చేసిన హోటల్కు వెళ్లి కలవడమేమిటి అని రాజకీయ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. నిజానికి శివరాజ్ సింగ్ చౌహాన్ను కలవడం వల్ల కేసీఆర్కు కంటికి కనిపించే ప్రయోజనమేమీ లేదు. 2 రాష్ట్రాల మధ్య వివాదాలు కూడా ఏమీ లేవు. అయినా కేసీఆర్ వెళ్లి కలిశారంటే ఎందుకు అన్నది ఊహించుకోవచ్చు. తాను భారతీయ జనతా పార్టీతో సన్నిహితంగా మెలుగుతున్నానన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించడానికి కేసీఆర్ అలా చేసి ఉంటారు. అంతేకాదు, భారతీయ జనతా పార్టీను టార్గెట్గా చేసుకోవద్దు, భవిష్యత్తులో ఆ పార్టీతో కలిసి పోటీ చేయాల్సి రావచ్చు అని తెలంగాణ రాష్ట్ర సమితి అధిష్టానం నుంచి ఆ పార్టీ ముఖ్యులకు సందేశాలు కూడా వెళ్లాయి. అదే సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిలదొక్కుకోవడానికి టీఆర్ఎస్ పరోక్ష సహకారం అందించబోతున్నదన్న ప్రచారం కూడా జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు కె జానారెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరి నాగార్జున సాగర్ నుంచి పోటీ చేస్తారని విస్తృతంగా ప్రచారం జరిగిన విషయం విదితమే. దీంతో కాంగ్రెస్ పార్టీ తరపునే నాగార్జున సాగర్ నుంచి పోటీ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆయనకు మేళ్లు చేస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి పెద్దల నుంచి రాయబారం నడిచినట్లుగా కూడా చెబుతున్నారు. దీంతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం అప్రమత్తమైంది. కేసీఆర్ సృష్టిస్తున్న అయోమయానికి స్వస్తి చెప్పని పక్షంలో తమ పార్టీ ఎదుగుదలకు బ్రేకు పడుతుందని, వలసలు కూడా ఆగిపోతాయని ఆందోళన చెందిన భారతీయ జనతా పార్టీ నాయకులు దూకుడు పెంచారు. తెలంగాణ రాష్ట్ర సమితికు చెందిన 30 మంది ఎమ్మెల్యేలు తమకు టచ్లో ఉన్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తాజాగా ప్రకటన చేయడం గమనార్హం. ఈ 2 పార్టీల మధ్య ఆట ఇలా సాగుతుండగా తమ పార్టీ నుంచి వలసలు పెరగకుండా అడ్డుకోవడానికై కాంగ్రెస్ నాయకులు సరికొత్త వ్యూహానికి శ్రీకారం చుట్టారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి భారతీయ జనతా పార్టీని ఓడించడానికి తెలంగాణ రాష్ట్ర సమితికు సొంత బలం సరిపోదని కాంగ్రెస్ పార్టీతో పొత్తు కోరుకుంటుందని, ఆ కారణంగా ఇప్పుడు తొందరపడి భారతీయ జనతా పార్టీ వైపు చూడవద్దని కాంగ్రెస్ పెద్దలు తమ నాయకులకు సూచిస్తున్నారు. ఈ రాజకీయ క్రీడ ఏ మలుపు తిరుగుతుంది, ఏ పార్టీల మధ్య పొత్తులు పొడుస్తాయన్నది తేలాలంటే కొంతకాలం వేచి చూడాలి. అసత్యాలు అర్ధసత్యాలతో ఏపీలో ముఖ్యమంత్రి జగన్ సృష్టిస్తున్న మాయాజాలం ఏమిటి? చట్ట వ్యతిరేక నిర్ణయాలను అడ్డుకున్న కోర్టులకు దురుద్దేశాలు ఆపాదించడం ఎంతవరకు సబబు? న్యాయమూర్తులను దోషులుగా చిత్రించడం జగన్ అండ్ కోకు ఫ్యాషన్గా మారిందా? పదవీ విరమణకు ముందు ఇచ్చిన తీర్పులో జస్టిస్ రాకేష్ కుమార్ జగన్ను ఎందుకు అంతగా కడిగిపారేశారు? అమలులో లేని దిశా చట్టం గురించి వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకోవడం విడ్డూరం కాదా? నగదు బదిలీ పథకం పేరుతో ఏపీలో జరుగుతున్నది వంచన కాదా? రాజకీయాల్లోకి రాకముందే నిష్క్రమించిన రజనీకాంత్ నిర్ణయం ఏం చెబుతోంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికొద్దాం. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మాయా మశ్చేంద్రను తలపిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కాదు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అసత్యాలు అర్ధసత్యాలు ప్రచారం చేస్తున్నారు. రాజధాని అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తే కులాల మధ్య సమతౌల్యత దెబ్బతింటుందని తెలుగుదేశం వాళ్లు హైకోర్టులో పిటిషన్ వేయడం, దానిపై హైకోర్టు స్టే ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందంటూ ఇటు తెలుగుదేశం పార్టీని, అటు న్యాయ వ్యవస్థను బోనులో నిలబెట్టడానికి ముఖ్యమంత్రి ప్రయత్నించారు. జగన్ రెడ్డి ప్రస్తావించిన డెమోగ్రఫికల్ ఇంబ్యాలెన్స్ అన్న పదానికి కులాల మధ్య సమతుల్యత దెబ్బతినడమన్న అర్థం ఏ డిక్షనరీలో కూడా కనిపించలేదు. ముఖ్యమంత్రి సొంత నిర్వచనమిచ్చుకొని అదే నిజమని ప్రజలను నమ్మించే ప్రయత్నం మొదలెట్టారు. సిఆర్డీఏ మాస్టర్ ప్లాన్ కు విరుద్ధంగా జోన్లను మార్చి మళ్లీ ఇళ్ల స్థలాలుగా కేటాయించాలనుకున్నందున హైకోర్టు స్టే ఇచ్చింది. సుప్రీంకోర్టులో జగన్ నమ్ముతున్న న్యాయమూర్తులు ఎవరైనా ఉండి ఉంటే వారు కూడా ఇలాంటి కేసులో ఇందుకు భిన్నంగా తీర్పివ్వలేరు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వనివ్వకుండా కోర్టుల నుంచి స్టేలు తెస్తున్నారని జగన్ అండ్ కో పదే పదే ఆరోపిస్తుంటారు. ఇందులో కూడా వాస్తవం లేదు. పేదలకు కేటాయించే ఇళ్ల స్థలాలను 5 ఏళ్ల తర్వాత అమ్ముకోవడానికి వీలుగా కన్వేయన్స్ డీడ్లు ఇవ్వాలని జగన్ సర్కారు నిర్ణయించింది. అమలులో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ చట్టాలకు ఇది విరుద్ధం. ఈ కారణంగా సదరు నిర్ణయం చెల్లబోదని హైకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు కూడా ఇందుకు భిన్నంగా తీర్పు చెప్పలేదు. కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందదని తెలిసి కూడా దిశా చట్టం చెయ్యడం, కేంద్రం దాన్ని తిరుగు టపాలో పంపడం చూశాం. అమలులో లేని దిశా చట్టం గురించి జగన్ మద్దతుదారులు ప్రచారం మాత్రం చేసుకుంటున్నారు. న్యాయ సమీక్షకు నిలబడని నిర్ణయాలు తీసుకోవడం, కోర్టులలో ఎదురు దెబ్బ తగిలితే న్యాయమూర్తులను దోషులుగా చిత్రించడం జగన్ అండ్ కోకు ఫ్యాషన్గా మారింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఒకరి అండదండలతో న్యాయ వ్యవస్థతో చెలగాటమాడడానికి జగన్ రెడ్డి సాహసించగలుగుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు తాత్కాలిక విజయం లభించవచ్చుగాని అంతిమంగా న్యాయం ధర్మమే గెలుస్తాయి. రెండు రోజుల క్రితం పదవీ విరమణ చేసిన హైకోర్టు న్యాయమూర్తి చివరిగా వెలువరించిన తీర్పులో ముఖ్యమంత్రిని కడిగి పారేయడంతో పాటు సుప్రీంకోర్టుకు కూడా రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేయాల్సిందిగా పరోక్షంగా సూచించారు. ఈ తీర్పును ఒక వర్గం స్వాగతిస్తుండగా మరో వర్గం తీవ్రంగా తప్పుబట్టింది. ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నప్పటికీ జస్టిస్ రాకేష్ కుమార్ స్వార్థంతో సదరు తీర్పివ్వలేదని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఆయనకు ఎటువంటి వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలు లేవు. జరుగుతున్న పరిణామాలకు మనసున్న మనిషిగా హృదయంతో స్పందించే ఆయన కొన్ని సందర్భాల్లో పరిధి దాటినట్లు అనిపించినా తన మనస్సాక్షి ప్రకారం తీర్పులిచ్చారు.
పదవీ విరమణ చేసిన రోజు సాయంత్రం హైకోర్టులో వీడ్కోలు తీసుకున్న జస్టిస్ రాకేష్ కుమార్ అర్ధ గంటలోనే రాష్ట్రం విడిచి బీహార్ వెళ్లిపోయారు. దీన్ని బట్టి ఆయన ఎలాంటి వ్యక్తిత్వం కలవారో తెలుసుకోవచ్చు. తెలుగునాట ఎంతో మంది న్యాయమూర్తులు పదవీ విరమణ చేశారు. కానీ ఏ న్యాయమూర్తికి లభించని రీతిలో జస్టిస్ రాకేష్ కు వీడ్కోలు సత్కారం లభించింది. సహచర న్యాయమూర్తులు సైతం హైకోర్టు బయటకు వచ్చి మరీ ఆయనకు వీడ్కోలు పలికారు. ఒక న్యాయమూర్తికి ఇంతకంటే గౌరవమేం కావాలి? జగన్ రెడ్డి వంటి వాళ్లు నిందలు వేసినంత మాత్రాన్న జస్టిస్ రాకేష్ కుమార్ కు మారక అంటదు. అరాచకాలకు మారు పేరుగా మనం చెప్పుకునే బీహార్కు చెందిన రాకేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు అంతకంటే ఘోరంగా ఉన్నాయని భావించి ఉండవచ్చు. న్యాయ వ్యవస్థను మేనేజ్ చేయడంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు దిట్ట అని జగన్ అండ్ కో తరచుగా విమర్శిస్తుంటారు. ఆయన సంగతేమో గాని న్యాయ వ్యవస్థను మేనేజ్ చేయడానికి జగన్ రెడ్డి గతంలోనూ ఇప్పుడు చెయ్యని ప్రయత్నం లేదు. ఇప్పుడు న్యాయ వ్యవస్థను మేనేజ్ చేయడానికి లేదా లొంగ తీసుకోవడానికి జగన్ రెడ్డి ఏమేమి చేస్తున్నారో, ఎవరెవరు అందుకు సహకరిస్తున్నారో త్వరలోనే చెప్పుకుందాం. రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదించే న్యాయవాదులకు ఫీజు కింద చెక్కుల ద్వారా ఇచ్చే మొత్తం కాకుండా సొంతంగా నగదు చెల్లిస్తున్న ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి సరికొత్త రికార్డు సృష్టిస్తున్నారు. రాజధానికి సంబంధించిన కేసులలో రైతుల తరపున వాదించకుండా ఉండడానికై ఢిల్లీకి చెందిన ఒక ప్రముఖ న్యాయవాదికి రోజుకు 1 కోటి వంతున విచారణ ఎన్ని రోజులు జరిగితే అన్ని రోజులకు చెల్లిస్తామని జగన్ తరపు దూతలు ఆశ చూపడం నిజం కాదా? దీన్ని ఏ తరహా మేనేజ్మెంట్ అంటారో జగన్ అండ్ కోనే చెప్పాలి. ఆయన చేస్తున్న రాజకీయాలు ఎలా ఉంటున్నాయో చూస్తున్నాం. రాజకీయాల్లో అవి సహజమనుకుందాం. ముఖ్యమంత్రిగా కూడా ప్రజలను మాయ చేయాలనుకోవడమే ఆశ్చర్యంగా ఉంది. రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లోకి 100 కోట్లు జమ చేస్తున్నట్లు చేసిన ప్రకటన కూడా బోగస్ అని తెలిసాక జగన్ అండ్ కోను ఎలా అర్థం చేసుకోవాలో ప్రజలే నిర్ణయించుకోవాలి. నగదు బదిలీ చేయకుండా బదిలీ చేస్తున్నట్లు కంప్యూటర్ మేటను నొక్కడం జగన్ రెడ్డికే చెల్లుతుంది. ఈ చర్యను కూడా జగన్ మద్దతుదారులు సమర్థించుకుంటారేమో చూడాలి. మొత్తం మీద జగన్ చేసే ప్రకటనలు, చెప్పే మాటలకు ప్రత్యేక అర్థాలుంటాయని మనమే తెలుసుకొని జాగ్రత్తలు తీసుకుందాం. చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న రజనీకాంత్ రాజకీయ ప్రవేశం, నిష్క్రమణ జరిగిన తీరు హాస్యాస్పదంగా ఉంది. రజనీ తన చర్యల ద్వారా సినీ రంగానికి చెందిన ఎవరైనా రాజకీయాల్లోకి రావాలనుకున్న వారిపై ప్రజలకు విశ్వాసం కలగకుండా చేశారు. రాజకీయాల్లో నెట్టుకురావడం ఆషామాషీ కాదు. తమిళనాడులో ఎంజి రామచంద్రన్, తెలుగునాట ఎన్టీ రామారావు మాత్రమే రాజకీయాల్లోకొచ్చి ముఖ్యమంత్రులయ్యారు. ఆ తరువాత ఎంతో మంది రాజకీయ ప్రవేశంపై ప్రకటనలు చేసి తోక ముడిచారు. తెలుగునాట దాసరి నారాయణరావు సొంత పార్టీని ప్రారంభించి వెంటనే మూసేశారు. మెగాస్టార్ చిరంజీవి కూడా రాజకీయ రంగ ప్రవేశం చేసి స్వయంకృతాపరాధంతో విఫలమయ్యారు. చివరికి ఆయన పార్టీని నడపలేక కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఇప్పుడు సినిమాల్లో నటించడమే మేలు అనుకుంటున్నారు. ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ మాత్రం ఇంకా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో ఆయన స్వయంగా 2 చోట్ల ఓడిపోయారు. అయినా జనసేన పార్టీని కొనసాగిస్తున్నారు. దీన్ని బట్టి రాజకీయ రంగం వేరు, సినిమా రంగం వేరు అని సినీ నటులు తెలుసుకుంటే మంచిది. రాజకీయాలు పూల పాన్పు కాదు. 70 ఏళ్ల వయసులో పార్టీ పెట్టాలనుకోవడమే అవివేకమైతే పార్టీని ప్రారంభించక ముందే రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకుంటున్నట్లు ప్రకటించిన రజనీకాంత్ మరింత నవ్వుల పాలయ్యారు. ఇది ఇవాల్టి వీకెండ్ కామెంట్ బై ఆర్కే. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.